మీకు ఆధార్ కార్డులు ఉండే ఈ జేంపు సేనయ్య ఇల్లు అక్కడమ్మా మా జేంపు సేనయ్య ఇల్లు ఇదే మా పిల్లలు చదివిస్తున్నారా? చదివించాలి. మీరు పిల్లలు చదివించలేదు అనుకో గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారు తెలుసా, మా తరఫున హాస్టల్ వేస్తారు. తర్వాత పిల్లలు మీకు ఎవరు చెప్తున్నారు, పిల్లల్ని ఇళ్ళకాడ పెట్టుకున్నారంటే మేము ఆ గ్రామంలో పర్యటిస్తున్నాం. అది వచ్చి పటేల్ నగర్ యానాది మొహాడు, మేము గిరిజన యానాదులే. స్కూల్కి పోకుండా పిల్లల్ని ఇళ్ళకాడ పెట్టుకొని ఆ పనుల్లో కానీ చిన్న వయసు పిల్లలు కానీ పట్టుతున్నారు అనుకో పనుల్లో వెట్టి చాకరీకి, ఆ పిల్లలు మేము గుర్తించి ఒకసారి తీసుకెళ్ళి ఆ ఆశ్రమాల్లో హాస్టల్లో పెట్టామంటే కన్న తల్లిదండ్రులకి బిడ్డలు ఇవ్వను. ఎందుకంటే ఇవ్వము. ఎందుకోసం అంటే మీరు చదివించరు, మీరు వాళ్ళ జీవితాలు బలి చేస్తున్నారని చెప్పి ఇవ్వము అనమాట. అందుకోసం బిడ్డల మట్టుకు ఇళ్ళకాడ ఉంచుకోకూడదు, చదివించాలి. మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా? మా ఆధార్ కార్డులు ఉన్నాయి మీకు? నీకు లేదమ్మా ఆధార్ కార్డు? లేదు మా ఆయనకి, నాకు ఆధార్ కార్డు లేదు. ఆయన పెద్ద ఆయన ఆడినాడు. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు? పోయినాయా లేకుంటే అసలు లేవా మీకు? ఫస్ట్ నుంచి ఉన్నాయి, పోయినాయి, ఎలుకలు కొట్టేసింది మాకు. ఏమైనా జెరాక్స్ ఏమైనా ఉందా దాన్ని? ఎక్కడ ఇచ్చినట్టు జెరాక్స్ పోయినాయి, మా ఎలుకలను కొట్టేసింది. మా మీకు పెన్షన్ రాట్లా? ఆధార్ కార్డు పెన్షన్ మాకు ఆధార్ కార్డు ఉంటుంది, పెన్షన్ వచ్చేదానికి. ఆధార్ కార్డు లాగా పెన్షన్ రావట్లేదు. ఎప్పుడైనా అధికారులని కలిసారా? కలసలా. కలుసుకుంటే కదా ఆధార్ కార్డు చేసుకుంటే ఆధార్ కార్డు పోయి అది మాకు ఇట్లా కొట్టేసినవి, ఎలుకలు కొట్టేసినవి, మాకు కార్డు కావాలని చెప్పి అది కాగితం నెంబర్ ఉంటుంది కదా, జెరాక్స్ కాగితం అని ఉంటుంది కదా, అది ఎత్తుకుపోతే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మీరు నిర్లక్ష్యంగా పోకుండా ఇట్లా ఉంటే మీకేమి ఎట్లా వస్తాయి? ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏమి మీరు పొందలేరు కదా. సరేమ్మా, ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఇక్కడ మన ఈ ఆత్మకూరు స్థానిక సచివాలయంలో మీరు రెడీ వస్తే మేము డొమెస్టిక్ టైప్స్ ఇప్పుడు చాలా మందికి ఆధార్ కార్డు లేని వాళ్ళకి అందరికీ డొమెస్టిక్ సర్టిఫికేట్లు చేపిస్తున్నాం. అదేవిధంగా మీకు కూడా చేయించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆధార్ కార్డు రెడీ అయ్యేట్టుగా చూసి ప్రభుత్వ పథకాలు అందుకోండి. ఎందుకు ఇది చూడండి, ఈ చెత్త ఏరుకొని అనారోగ్య పాలయ్యే కాడికి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు గిరిజన యానాదులకు ఎన్నో ఇస్తుంది కదా, పెన్షన్ ఇస్తుంది, బియ్యం వస్తాయి, అవన్నీ చేసుకోండి. ఫస్ట్ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి. మా పాస్పోర్ట్లో ఉన్నాయా మీ పాస్పోర్ట్లు? ఇప్పుడు మీరు వస్తే, మీరు ఇప్పుడు వచ్చారనుకో ఆధార్ క్యాంప్ జరుగుతుంది ఇక్కడ, తీసుకెళ్ళి చేపిస్తాం. మీకు రెడీ చేసే విధానం చూస్తే అధికారులతో మాట్లాడి వాళ్ళ పేరు రాసుకుంటే కదా, వాళ్ళ పేరు ఎవరిని. మేము మధ్యాహ్నం నుంచి వస్తాం, దీప్ చేసి తర్వాత మీ దగ్గరకు వస్తామా? మీ పేరమ్మా? ఇంటి పేరు కుందేలు రావణమ్మ. ఆయన పేరు? సుబ్రాయుడు. ఆధార్ కార్డు లేని వాళ్ళు అందరూ రాండి అమ్మా. అందరూ అక్కడికి వెళ్ళిపోయారంట. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు పిలవండి. నమస్కారం. వాళ్ళకి లేదంట ఆధార్ కార్డు ఉండి పోయినాయంట. కుందేళ్ళ రవణమ్మ వెంకటేశ్వర్లు డొమిసైల్ చేసిన ఇప్పుడు వచ్చారు, వాళ్ళకి కూడా చేపించేద్దాము. ఈ మధ్య నెల 2 నెలలు తిరగతా ఉంటే ఇప్పుడు లేదంటే ఏం చేయాలి? సరే మేడం, వాళ్ళకి రెడీ చేస్తాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకి చేసేద్దాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సర్వే చేసి వీళ్ళకి గత 2 నెలలు తిరుగుతున్నాను. ఏం పేరు అక్కడ కుందేళ్ళ రవణమ్మ అని కొట్టేస్తున్నా
వాళ్ళకి కూడా సార్లు తిరిగినామా ఈ రోజున నెల నుంచి తిరిగాము అసలు ఎంత ఎండ అనుకుంటా అదే మిస్ అవుతా అంటారు కొంతమంది. ఇన్ని కొంచెం గమనించండి మేడం. ఇప్పుడు కొంతమంది లేరు అసలు ఫోటోలు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. అదే ఇవన్నీ ఎతకుతున్నాము మేము. కొంతమంది ఫోన్లు చేస్తున్నాం, అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. అందరు వెళ్ళిపోయాం రా ఇప్పుడు. కొంతమంది ఇల్లు ఉన్నారు, కొంతమంది అదే తిరిగి వచ్చేసి ఈ అడ్రస్ కొంచెం చెప్తారు. ఆ సైడ్ కూడా ఇక్కడ ఈయన జేఎంపో సేనే ఉన్నాడు కదా, ఉన్నాడు ఆయన. ఆయన పోదాం పండి. రా మేడం. గవర్నమెంట్ హాస్పిటల్ పండి. అక్కడ వచ్చేసుకుంటాం. సంతోషం వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఫోటో ఎత్తుకు చెప్పాలి మనం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? నేను చేసేసి నీకు నిన్న కాగితాలు తేలా? ఆ కాగితాలు తీసుకురా. అట్లాంటి కాగితాలు తీసుకురా. డాడీ వెళ్ళమ్మా. ఫోటో అంటించింది చూడు. అవే తీసుకుని వచ్చేసింది. ఏదో కాగితాలు లేపో ఒకసారి. కాగితాలు తీసుకోరా. ఏమి స్కూల్కి పోలేదేమి ఇవాళ? ఏమే మొన్నేమో రెడీ అయిపోయింటివి, జుట్టు తీసుకొని యూనిఫామ్ తీసుకున్నా. ఎలా చదువుకోవాలి? ఎవరు? అమ్మ పంపించారు కదా, నువ్వు వెళ్ళి చదువుకోవాలా? నీ పేరు చిన్న? వీళ్ళు వచ్చారు, ఎవరెవరు తీసారో తెలియదు. ఈ రకం ఉంటే ఏమి రాలా? తెల్లకాయతం వీళ్ళకి ఎక్కడికి వచ్చినాయి అమ్మాయి. రైట్ స్లిప్ చేసినట్టుగా అదేమి ఇవ్వలా? ఇదే సాటిపోయిన చిన్న వెంగయ్య ఎవరు? ఈ గొప్పలు చేయాలి. తీసుకోరా. నేనా? వాళ్ళమ్మ ఎప్పుడు వస్తుంది? మధ్యాహ్నం వాళ్ళు తీసుకున్నాడు. వాళ్ళు పంపిస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చారు, అక్కడికే రమ్మంది. వీళ్ళిద్దరికైతే అయిపోయింది. పాపకి అయిపోయింది, వీరికి జాగ్రత్తలు పెట్టుకోండి. పోయిందనంటే ఉన్నందుకో తర్వాత మీరు ఫామ్ కొట్టుకున్నా కానీ మళ్ళీ వస్తుంది. ట్రిప్ అనేది బాగూడదు. జాగ్రత్తగా పెట్టుకోండి. మొబైల్ ఒకటి కాల, చిన్నోడికి ఒకటి కాల. ఫోన్ నెంబర్ కూడా ఫామ్ కొట్టుకోవాలి. వాళ్ళొక్కటిని వాళ్ళమ్మ కాదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి అప్డేట్ చేయాలని చెప్పి నేను. అందుకని వాళ్ళ నాన్న కావాలి ఖచ్చితంగా. వాళ్ళ నాన్న బాబుని పంపించాలి. ఫోన్ కూడా పంపించాలి. సరేనా? మళ్ళీ తర్వాత మీరు చేయించుకోలేరు. ఇప్పుడే రండి. ఇప్పుడు ఇద్దరు చేయించుకుని ఆ బాబుని ఎందుకు చేయలేదు? నిన్న కరెంటు పాను రాను వంశమిందంట. అవును రాత్రి 8:30 వచ్చిన కరెంట్ లేదు, రేపు రానయిందంట. సరేలే, అయితే ఆ బాబుని తీసుకొని రమ్మని చెప్పి మధ్యాహ్నం నుంచి వచ్చుకోబో. నువ్వు రెడీ చేసి ఆధార్ కార్డులు లేని వాళ్ళు రండి. ఆడ ప్రత్యేక క్యాంపులు పెట్టున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాము ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, ఆత్మకూరు మున్సిపాలిటీ వెంకటరావుపల్లి గిరిజన కాలనీలో ఉన్నాము.
ఇక్కడ ఆధార్ కార్డులు లేని వాళ్ళు చూడండి ఎంతమంది ఉండరు. మా జైంపు సేనయ్య మీ ఆయననా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి రమ్మని గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని చెప్పి ఆధార్ కార్డు అయింది ఈయన మీ ఆయన ఫోటో ఇదే నీకుంది ఆధార్ కార్డు ఆయన త్వరగా ఆడికి రమ్మని చెప్పు. కోళ్ళు ఎవరామా ఏదే కోళ్ళు ఎప్పుడు వస్తారా? పాడలు ఎవరమ్మా? అది ఏం పేరు తెక్కవరపు కదా, తెక్కవరపు ముగ్గురు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు రాదులేరా, వాళ్ళు ఏరే ఊరు వాళ్ళు అయిపోతే వాళ్ళు రానప్పుడు ఎందుకు రాపించారమ్మా? అమ్మా ఫోన్ చేసి వాళ్ళకి రమ్మని చెప్పమ్మా. వాళ్ళు ఆ అమ్మ ఏరియా ఫోన్ చెప్పి ఆధార్ కార్డు తీసుకోమని చెప్పండి. ఆధార్ కార్డు లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే రాపించాను కూడా. అది పని ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు మిస్ చేసుకోవద్దు. సర్వం కోల్పోయినట్టే. మీరు ఆధార్ కార్డు సర్టిఫికేట్ రావాలంటే మీరు సామాన్యం రావాల్సింది. వల్ల మీరు కానీ ఆధార్ కార్డు అవగాహన చెప్తున్నా గానీ మీలో చైతన్యం రావాలనే మేము ఇంత పోరాడి ఇచ్చేస్తుండేది. ఆధార్ కార్డు లేకపోతే మీరు అన్ని కోల్పోతారు, సర్వం కోల్పోతారు. మేము ఇంతలా తిరుగుతుండేది ఎందుకు? మీకోసమే. మీకోసమా కాదా? మీరు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా గానీ వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించండి. వాళ్ళని కూడా పిలిపి హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేయరు, అర్థమవుతుందా? అది దృష్టిలో పెట్టుకొని ముందు రండి. మీకోసం ఎంత కష్టపడి చేస్తున్నాం దేనికోసం. అతను పంపించండి. ఈ డొమెస్టిక్ సర్టిఫికేట్ల పేర్లు ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పి త్వరగా. రమ్మని చెప్పి తీపించుకుంటారు, వాళ్ళు ఇక్కడే ఉంటారంట. ఇలా మన గిరిజన నిరుపేద యానాదుల్ని చైతన్యవంతులు చేస్తూ పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు ఎంతో ముందుకెళ్తున్నారు. హలో ఎవరు లోపల? మా ఆధార్ కార్డులో ఉన్నామా మీకా? అమ్మా బయటికి రా. అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ ఉంది కాలా పాప కాలా బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఉందా? కూడా సరిగా లేదాడా వర్షానికి పైగా ఉంది కదా ఆధార్ కార్డు ఉంది కదా. పిల్లలకి అందరూ తీసుకోండి. పిల్లలు లేదు అమ్మాయి కొత్తగా మ్యారేజ్. అది అప్డేట్ చేసుకో. ఇంకో వీడి పేరు కూడా రాస్తున్నాం. వీళ్ళు అవ్వకు కూడా చెప్తుంటే వస్తుంది. పెంచులమ్మా, ఓ పెంచులమ్మా, వెళ్ళిపోయి వీళ్ళందరూ ఆడికి వెళ్ళిపోయేస్తారు ఉదయాన్నే. లేదా పెంచులమ్మా పిలు, ఓ పెంచులమ్మా లేదు అందరూ వెళ్ళిపోయారు. గాడి పోయిండ్రా గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి ఉదయాన్నే వెళ్ళిపోయేస్తారు. సర్టిఫికేట్లు ఎత్తుకుని వస్తాం మేము. మరి బాగానే మేము మీ అమ్మాడు బాలా రా నువ్వు. ఏడవేరా ఉంది సార్, నిన్న తీసారు అమ్మాయికి. నిన్న తీసారు అమ్మాయికి. నిన్న కరెంట్ పోయిందని చెప్పి వచ్చింది. మరి ఎవరికి ఈ అమ్మాయి తీసినట్టే ఉంది. అమ్మాయిని తీసుకోవాలి. అమ్మేదే యాడికి పోయిందే అని పోయిందంట. అబ్బాయికి ఆధార్ కార్డు తీసుకునేదంటే నిన్న ఫోటో తీసారు. నీకు ఆధార్ కార్డా? ఏళ్ళు పడుతుందా? వీళ్ళు ముగ్గురు ముగ్గురు ఎవరుకోవాలి? ఆధార్ కార్డు ఏళ్ళు పెట్టావా నిన్న? అక్కడ తీసుకెళ్ళారా? పెట్టావా? మీ అన్న కొలకే మా ఆధార్ కార్డులు ఉన్నాయి మన పోయినసారి